ఇప్పుడు ఒక వ్యక్తి పేపర్ లీకేజ్ జరగడాన్ని ఆపాలంటూ, బలిదానాలైన విద్యార్థులకు పరిహారం చెల్లించాలంటూ, దీనన్నిటికీ మూలంగా ఉన్న ఒక వ్యక్తి తన యొక్క పదవికి రాజీనామా చేయాలి, నైతిక బాధ్యతగా వహించని డిమాండ్ చేసిన వ్యక్తులకు సపోర్ట్‌గా వస్తే వీళ్ళందరూ దేశద్రోహులైతే, అంటే మనం ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పరిగణలోకి తీసుకుంటే, మరి నిజంగా పేపర్ లీక్ చేసిన వాడు ఏమైతాడు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమైతాడు? ఇన్ని పేపర్ లీక్ అయితున్నా కూడా చూస్తూ ఉన్నవాడు మరి ఏమైతారు? అసలు నిజంగా దేశంలో ఇంతమంది విద్యార్థులు వాళ్ళు ఎలాంటి అన్యం పుణ్యం ఏ పాపం ఎరగక ఎవడో ఒకడు ఎక్కడో పేపర్ లీక్ చేయడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇంత అధ్వానమైన పరిస్థితి ఈ దేశంలో నెలకొంటే దీని అన్నిటికి కూడా బాధ్యత వహించి దీన్ని సరిచేయకుండా ఉన్న ప్రభుత్వం ఏమవుతుంది? అంటే న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళే దేశద్రోహులైతే మరి అన్యాయానికి కారణమవుతున్న వాళ్ళు ఏమైతారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. దాన్ని కదా మనం కన్సిడర్ చేయాలి.